వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్వేదిక్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం ఒక మంచి హెర్బ్ గురించి తెలుసుకుంటాము. మీరందరూ వినే ఉంటారు. ఆ హెర్బ్ పేరు ఎస్టి మధు. మనము తెలుగులో దాన్ని అతి మధురము అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో అతి మధురాన్ని చాలామంది చూసే ఉంటారు. సో అతి మధురము చెప్పాలంటే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్లో ఒక మంచి ఎఫెక్టివ్ మెడిసిన్గా మనము తీసుకుంటాం అన్నమాట. ఎస్టి మధుకు చాలా వరకు మన గ్యాస్ట్రిక్ సిస్టంలో ఉండే సమస్యలను తగ్గించే గుణాలు ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా మనము నోట్లో నుంచి తీసుకుంటే మన కడుపు వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. సో లైక్ కొంతమందికి మౌత్ అల్సర్స్ వస్తుంటాయి రిపీటెడ్గా. సో ఎప్పుడు చూసినా మౌత్ అల్సర్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, కొంత ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అండ్ మౌత్ అల్సర్స్ మనకు వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎస్టి మధు చూర్ణాన్ని కొంచెం కషాయం లాగా కాంచి, అంటే ఒక 5 grams ఎస్టి మధుకు ఒక 2 glasses వాటర్ యాడ్ చేసి, ఒక 1 glass వాటర్ మిగిలేంత వరకు చేసి అది బాగా వడగట్టి దాన్ని తీసుకొని ఆ కషాయాన్ని రెగ్యులర్గా మనం మౌత్ వాష్కు ఉపయోగిస్తూ ఉంటే ఈ మౌత్ అల్సర్స్ అనేటివి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడచ్చు. అంతేకాకుండా కొంతమందికి సోర్ థ్రోట్ ఉంటుంది. గొంతు నొప్పిగా ఉండడము, గొంతు గరగర అనడము, గొంతులో మంటగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇదే ఎస్టి మధు కషాయాన్ని వాళ్ళు గార్గిలింగ్ చేయడం వల్ల, అంటే వాళ్ళు నోట్లో వేసుకొని కొంతసేపు అలానే ఉంచి పుక్కలించి ఉమ్మేయడం వల్ల కూడా ఈ సోర్ థ్రోట్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ కాఫ్స్లో కూడా, అంటే మనకు లారింజైటిస్, ఫారింజైటిస్, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కాఫ్స్ తగ్గించే గుణం కూడా మన ఎస్టి మధుకు ఉందన్నమాట. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ విషయానికి వస్తే ఈ మౌత్ అల్సర్ సోర్తో పాటు మన స్టొమక్లో ప్రొడ్యూస్ అయ్యే హెచ్సిఎల్ని తగ్గించే గుణము మన ఎస్టి మధుకుంది. ఎస్టి మధు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హైపర్ అసిడిటీ అనే ప్రాబ్లం నుంచి, అంటే పొట్టలో హెచ్సిఎల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే సమస్య ఉండేవాళ్ళు ఈ అతి మధురాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, ఒక 15 to 21 days 3 weeks వరకు తీసుకుంటే చాలా వరకు ఆ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా రీసెంట్గా ఈ అతి మధురంలో ఉండే ఫ్లావనాయిడ్స్ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను కూడా తగ్గించే గుణం ఉన్నట్టు చాలా రకాల పరిశోధనలు పేర్కొంటున్నాయి. హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టొమక్లో వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా అతి మధురాన్ని రెగ్యులర్గా తీసుకుంటే కొంతవరకు ఆ ప్రాబ్లము, దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా కొంతమందికి కడుపులో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి, అల్సరేషన్స్ అంటారు. సో పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈ అల్సర్స్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎరోషన్స్, అంటే కొంతమందికి పొట్టలో కొంత పుండులాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఏర్పడే వాళ్ళు కూడా ఎస్టి మధు తీసుకుంటే రెగ్యులర్గా, ఎస్టి మధుకి ఏంటంటే వ్రణరోపణము అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. వ్రణరోపణం అంటే ఎనీ అల్సరేషన్ను హీల్ చేసే ప్రాపర్టీ, అంటే అల్సర్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది మన ఎస్టి మధుకు. సో ఆ ఎస్టి మధు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అల్సరేషన్ సమస్య నుండి కూడా వాళ్ళు బయటపడవచ్చు అనమాట. అంతేకాకుండా ఎస్టి మధు మనము ముఖ్యంగా కొంతమంది మాత్రము ఎస్టి మధు తీసుకోకూడదు అనమాట. అలాంటి వాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, లో పొటాషియం ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎస్టి మధు తీసుకోకూడదు. అంతేకాకుండా హైపర్ టెన్షన్, అంటే అధిక బీపీతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ ఎస్టి మధును తీసుకోకూడదు. సో ఎస్టి మధు జనరల్గా మనము ఒక 1 month వరకు కంటిన్యూస్గా తీసుకోవచ్చు. తర్వాత మనము కొంతవరకు బ్రేక్ ఇచ్చి తర్వాత తీసుకోవచ్చు, కానీ మంత్స్ టుగెదర్ అలా ఎస్టి మధు వాడే పరిస్థితి ఉండదన్నమాట. ఎందుకంటే అది ఎక్కువ రోజులు వాడడం వల్ల కొన్ని అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్టి మధు ఎంతవరకు అవసరమో మనం అంతవరకే తీసుకుంటూ ఉండాలి. అంటే 3 వారాల నుంచి 4 వారాల వరకు మనం కంటిన్యూస్గా ఎస్టి మధు 5 to 10 grams లోపలే పర్ డేకు తీసుకోవడం వల్ల ఎలాంటి మనకు దుష్ప్రభావాలు ఉండవు. అంతకు మించి తీసుకోవడం వల్ల కొన్ని చిన్న దుష్ప్రభావాలు కలగచ్చు. అందుకే మనము ఎస్టి మధు వైద్యుల సలహాతో 1 నెల తర్వాత మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. ఆయుర్వేద వైద్యులు ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎన్ని రోజులు వాడాలి అని. సో ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎస్టి మధు వల్ల రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే ఆహారంతో పాటు ఇదొక ఆహార రూప ఔషధంగా కొన్ని రోజులు తీసుకోవడం వల్ల తప్పకుండా ఈ హీలింగ్
కెపాసిటీ ఉండడం వల్ల ఈ అల్సరేషన్స్ ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట. సో అవసరమైన వాళ్ళు తప్పకుండా ఈ టిప్ను పాటించండి. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.